మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఎట్టకేలకు బీజేపీ, జనసేన, టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ సీనియర్ నాయకుడు భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి ఈ టికెట్ కేటాయించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ ఉన్నారు. ఎట్టకేలకు నర్సాపురం పార్లమెంట్ స్థానం మీ అభ్యర్థికి కేటాయించారు, మీ పార్టీకి వచ్చింది. శ్రీనివాస వర్మ గెలుపుకి మీరు ఏ విధంగా కృషి చేయనున్నారు? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించి నర్సాపురం పార్లమెంట్ ఏదైతే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని ప్రకటించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దీనికి సంబంధించి జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి, అలాగే మోదీ గారికి, అమిత్ షా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షురాలు సోము వీర్రాజు గారికి, అలాగే మధుకర్జీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రోజున ఈ నర్సాపురం పార్లమెంట్ నుంచి మేము పదే పదే మా నాయకత్వాన్ని కోరింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే కార్యకర్తలుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఈ సీటు కేటాయించాలని జిల్లా తరఫున పదే పదే మేము కోరడం జరిగింది. ఇవాళ దానిలో భాగంగానే ఇవాళ గత 35 సంవత్సరాలుగా అనేక బాధ్యతలు పార్టీలో నిర్వహించి కార్యకర్తలతో సన్నిహితంగా ఉంటూ, అలాగే జిల్లా సమస్యల పట్ల కానీ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అంశాల మీద కానీ ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు అయినప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తికి ఇవ్వడం ప్రతి కార్యకర్త కూడా తనకి ఈ యొక్క ఎంపీ యొక్క అభ్యర్థిగా ప్రకటించినట్టుగా భావించేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ జిల్లాలో నిర్మాణమై ఉంది. అలాంటి ఒక కార్యకర్తకి ఇవాళ పార్టీ ఇచ్చిన గౌరవంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అలాగే గెలుపు అనేటువంటిది ఇవాళ ఏదైతే టీడీపీ కానీ జనసేనతో కలుపుకుని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిచిన సందర్భం ఉంది, ఇక్కడ అభివృద్ధి చేసిన సందర్భం ఉంది. తప్పనిసరిగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా మీద భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ముద్ర అనేటువంటిది సుస్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ మరొకసారి శ్రీనివాస్ వర్మ గారిని గెలిపించుకుంటే ఈ నర్సాపురం పార్లమెంట్ని మరింత అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఒక సామాన్యుడిగా ఈ జిల్లా అంతా కూడా పర్యటన చేసినటువంటి వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, అందరి కుటుంబాల్లోనూ ఒక వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని, అందుబాటులో ఉండే వ్యక్తిని గెలిపిస్తే తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే అభివృద్ధికి, సంక్షేమానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అని మేము భావిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా మీ పార్టీ బీజేపీ ఎన్నికల ప్రచారం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బూత్ స్థాయిలోకి వెళ్తూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, ఆర్ఎస్ఎస్ వారి సాయం కూడా కోరుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన కూడా కలిసాయి. వారితో కలిసి మీరు ఎలా వెళ్ళబోతున్నారు? భారతీయ జనతా పార్టీ అంటే మీరు అన్నట్టు ఒక వైవిధ్యమైనటువంటి పార్టీ. మాకున్నటువంటి వివిధ క్షేత్రాలతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ మేము వెళ్తామో, అలాగే ఇప్పుడున్నటువంటి కూటమికి సంబంధించిన తెలుగుదేశం, జనసేన కూడా మేము సమన్వయపరుచుకుని వెళ్తాం. ఎందుకంటే బూత్ స్థాయిలో మీరు అన్నట్టు బూత్ స్థాయిలో పని ఉంటుంది, బూత్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా టీడీపీ, జనసేన వాళ్ళతో కూడా మేము సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్ని మేము ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తాం. దాదాపు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు పరిధిలో ఎన్నికల సమయం కూడా చాలా దగ్గరగా ఉంది. ఏ విధంగా వెళ్ళబోతున్నారు ప్రజల్లోకి, ఏం చెప్పబోతున్నారు? అంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఒక పాజిటివ్ దృక్పథం అయితే దేశవ్యాప్తంగా నిర్మాణమై ఉంది. అలాగే నర్సాపురం పార్లమెంట్లో కూడా అదే దృక్పథం ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ఉంది. ఎందుకంటే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క చరిష్మా కానీ, వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇటీవలే చేసినటువంటి అయోధ్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే వికసిత భారత్ ద్వారా ఏ గ్రామానికి ఎన్ని నిధులు కేటాయించామనేటువంటి ఒక ప్రచారం కానీ, ఇవన్నిటి దృష్ట్యా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లోనూ, మహిళల్లోనూ, రైతుల్లోనూ ఒక పాజిటివ్ దృక్పథం ఉంది. దానిని మేము మరింత ఈ 50 రోజుల్లో కూడా మరింత చేరువుగా ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమాల్ని నిర్మాణం చేసుకుని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే ఇక్కడ నర్సాపురం పార్లమెంట్ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారని ఒక ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. నిన్న సాయంత్రం వరకు కూడా అదే పేరు కూడా వినిపించింది. దాదాపు ఆయన పేరు లేదు, ఆయన కొంచెం కంగుతిన్న పరిస్థితి. నాకు టికెట్ రాకపోవడం పట్ల సోము వీర్రాజు హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఆయన సన్నిహితుడు కాబట్టి నాకు టికెట్ రాకుండా చేయడం వెనక సోము వీర్రాజు హస్తం ఉందంటున్నారు. ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నర్సాపురం పార్లమెంట్ ముందు నుంచి కార్యకర్తకి ఇవ్వాలనేటువంటి ఒక
ప్రపోజల్ అయితే రాష్ట్ర పార్టీ దగ్గర కేంద్ర పార్టీ దగ్గర మేము పెట్టడం జరిగింది. రెండోది రఘురామకృష్ణరాజు గారు టికెట్ ఆశించి ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీలో వారు ఇప్పటి వరకు ఎటువంటి పని కానీ సేవ కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. వారు వ్యక్తిగతంగా ఆశించి ఉండొచ్చు, కానీ పార్టీ తరఫు నుంచి ఎటువంటి హామీ కూడా వచ్చినట్టు మాకైతే సమాచారం లేదు. కాబట్టి ఆ సందర్భంలో మేము జిల్లా పార్టీ తరఫున మా కార్యకర్తకి ఇవ్వాలని అడిగినటువంటి దీనిని పార్టీ గుర్తించి ఇవ్వడం అనేటువంటి జరిగింది తప్ప ఏదో రఘురామకృష్ణరాజు గారికి ద్రోహం చేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. ఇవాళ ఎవరైతే సోమవీర్రాజు గారు ఒక కార్యకర్తకి ఇవాళ టికెట్ ఇప్పించారు అంతే తప్ప ఏ వైసీపీ నాయకుడిని ఇంకొకరిని తీసుకొచ్చి ఇప్పించలేదు. అలాగని రఘురామకృష్ణరాజు గారు ఇప్పటివరకు పార్టీలో ఉండి సేవ చేసిన కారణంగా వారికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. వారు పూర్తిగా బయట నుంచి ఆశించారు. ఆశించిన సందర్భంలో ఈ జిల్లాలోనే 5-6 ఈ ఎంపీ టికెట్ని ఆశించారు. అందరికీ ఎంపీ టికెట్ కేంద్ర పార్టీ ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ కార్యకర్తకి ఇవ్వాలని నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుంది. కాబట్టి దాంట్లో కొంచెం ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తిగా యోగ్యుడిగా ఉన్నటువంటి వారికి ఇస్తే బాగుంటుంది ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ శ్రీనివాసవరం గారికి ఈ యొక్క టికెట్ ఇచ్చే తప్ప దీంట్లో ఎటువంటి కుట్రకోణం కానీ లేకపోతే ఎటువంటి అపోహలకు కానీ తావులేదనేటువంటిది మా యొక్క భావన. నర్సాపురం పార్లమెంట్లో వైసీపీ ఒక ప్రయోగం అయితే చేస్తుందని చెప్పాలి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు మొట్టమొదటిసారిగా నర్సాపురం పార్లమెంట్ చరిత్రలో టికెట్ అనేది ఇస్తున్నారు. మీరు క్షత్రియ సామాజిక వర్గానికి ఎప్పటిలాగే కేటాయించారు. ఎలా ఉండబోతుంది? అంటే పార్టీలు వివిధ వ్యూహాలని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. భారతీయ జనతా పార్టీ అయితే పూర్తిగా కార్యకర్తని బరిలో దింపాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే వారు బీసీ నుంచి తీసుకోవాలనేటువంటి నిర్ణయం వారు తీసుకున్నారు. ఏదేమైనా ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ద్వారా జిల్లాకి అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత అభివృద్ధి భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఈక్వేషన్స్ వ్యూహాలు అవన్నీ ఎన్నికల సర్వసాధారణమైనటికి అల్టిమేట్గా ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏది, జిల్లాని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులు ఎవరనేటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి అవన్నీ కూడా ఎన్నికల ముందు ఆడేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఇదే తప్ప నిర్ణయాలే తప్ప ఎన్నికల బరిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రజల నిర్ణయాన్ని మనం శిరోధైర్యంగా తీసుకోవాలి, కుల ప్రాతిపదికన కాదనేటువంటిది మా యొక్క భావన. చివరి వరకు కూడా మీరు ఒంటరిగా వెళ్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి, కానీ కొన్ని కారణాల వల్ల పొత్తు కూడా ఏర్పడింది. కానీ మీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా ఏపీలో ఒంటరిగా వెళ్ళాలి, మనం కూడా ఒక బలమైన శక్తిగా ఎదగాలన్నది మీ కార్యకర్తల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది ఎప్పుడు సాధ్యమవుద్దంటారు? అంటే పదే మీరు మీడియాలో చూసుంటారు, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ లేకపోతే సోమవీర్రాజు గారు కానీ లేదా జాతీయ స్థాయి పెద్దలు కానీ ఏ విధంగా పోటీకి వచ్చినప్పటికి కూడా సిద్ధంగా ఉండాలి కార్యకర్తలు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే విడిగా వెళ్ళాలన్నా మనం సన్నద్ధంగా ఉండాలి, పొత్తుల నిర్ణయం అయినా కూడా మనం సన్నద్ధంగా ఉండాలి. కానీ అల్టిమేట్గా ఏదైతే కేంద్ర పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాలని అనుసరించే మనం పనిచేయాలనేటువంటి ఒక విధానాన్ని మేము ముందు నుంచి మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. ఇవాళ కార్యకర్తలు ఆశించినప్పటికీ కూడా కేంద్ర పార్టీ కొన్ని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క పొత్తును తీసుకోవడం జరిగింది. పొత్తుని శిరస వహించి కార్యకర్తలు పనిచేసేటువంటి వ్యవస్థ మా దగ్గర ఉంది. తప్పనిసరిగా జాతీయ నాయకత్వం మమ్మల్ని విడిగా పోటీ చేయాలి, ఇక్కడ మనం మరింత ముందుకెళ్లాలని ఆదేశించినప్పుడు ఆ విధంగా కూడా మేము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఈ ఎలక్షన్కే ఉన్నాం. రాబోయే ఎన్నికలకు కూడా జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు పనిచేస్తాం. ఈ ఎన్నికల్లో పూర్తిగా కలిసి వచ్చే అంశాలు ఏమున్నాయనుకుంటున్నారు? తప్పకుండా నేను చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి యొక్క పనితీరు, వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క సంక్షేమం, అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా వారికి ఉన్నటువంటి అవగాహన కారణంగా ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయకపోయినా కూడా కేంద్ర నిధుల ద్వారా ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాయి. కేంద్ర నిధుల ద్వారా ఇవాళ చాలామంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది పైచిలకు లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలే. అలాగే ఏదైతే హిందువుల మనోభావాలను కాపాడేటువంటి జాతీయ పురుషుడిగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి యొక్క రామాలయ నిర్మాణం చేసిన సందర్భం, ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి అది ఒక ఉన్నటువంటి సందర్భంలో దాన్ని ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా, ఎవరికి హాని కలగకుండా ఈ యొక్క నిర్మాణం చేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరి మనోభావాల్ని కాపాడినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలే. ఇవాళ అభివృద్ధిని ఆశించేటువంటి ప్రజలు, అభివృద్ధిని ఆశించేటువంటి వర్గాలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడడం అనేటువంటిది మాకు కలిసి వచ్చే అంశం.
బీజేపీ పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు లభిస్తుంది అన్న మాటకి నిదర్శనం ఏంటంటే శ్రీనివాస వర్మ ఎంపీ టికెట్ అని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. దాదాపు కూడా రఘురామకృష్ణారాజు ఇప్పటివరకు ఏ పార్టీలోనే లేరు, కానీ ఆయన మా పార్టీలో ఉండి సేవ చేసి ఆయన టికెట్ రాకపోతే నన్ను అన్యాయం చేశారనొచ్చు. కానీ ఆయన అయితే ప్రస్తుతానికి అయితే బీజేపీలో లేరు. కష్టపడి పనిచేసిన శ్రీనివాస వర్మ సేవలను గుర్తించి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. మేము చేసిన అభివృద్ధి పథకాలు, కేంద్రంలో మోదీ చేసిన అభివృద్ధి పథకాలు, రాష్ట్రానికి ఇచ్చిన నిధులు ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఈ ఎన్నికల్లో విస్తృతంగా తీసుకెళ్తాం. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో శ్రీనివాస వర్మ గెలుపుకు పూర్తిగా కూడా మాకు సహకారం ఉంటుంది. ఆయన గెలుపు సునాయాసనంగా ఉంటుందని కూడా తాతాజీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV తణుకు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.